హాయ్ నమస్తే అండి. నా పేరు రామిరెడ్డి. మాకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా విలేజ్లో 71 సెంట్ల భూమి, సర్వే నెంబర్ 544, 543, 539/B ద్వారా 71 సెంట్ల భూమి మా నాన్నగారు 80 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినారండి. అప్పటి నుంచి నేటి వరకు ఈ భూమి మా స్వాధీనంలోనే ఉంది. రీసెంట్గా మా భూమి పక్కన సరిహద్దులో వైభవ్ ఇన్ఫ్రా అనే వెంచర్ వాళ్ళు ప్లాట్లు వేస్తున్నారని తెలిసి చూడటానికి వెళ్ళగా మా పొలంలో మాకు చెప్పకుండా మేము అమ్మకుండా మా గట్లు 7 సెంట్లు దున్నేసి వాళ్ళు రాళ్ళు వేసుకున్నారండి. అదేమని అడగగా మండల సర్వేయర్ గారు, కాజా సచివాలయం సర్వేయర్ గారు మాకు కొలిసి చెప్పారని చెప్తున్నారు. వైభవ్ సన్స్టోన్ సిటీ అనే పేరు మీద వెంచరేస్తున్నారండి గుంటూరు వాళ్ళు. మా భూమి మేము అమ్మకుండా వైభవ్ ఇన్ఫ్రా పేరు మీద 7 సెంట్లు అడంగల్లో నమోదు చేశారండి. ఆ విషయం గురించి నేను మండల సర్వేయర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావించగా, మీ భూమి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సర్వేకి పెట్టుకోండి, మేము వచ్చి చూసి చెప్తామని అన్నారు. నేను 16/5/2024 మంగళగిరి తహసీల్దార్ గారు లెటర్ పెట్టానండి. నా భూమిలోకి వైభవ్ ఇన్ఫ్రా వాళ్ళు మాకు చెప్పకుండా దౌర్జన్యంగా దున్ని మా గంటలు జరిపేసి 7 సెంట్లు అదనంగా మా పొలంలోకి వచ్చి రాళ్ళు వేసుకున్నారని చెప్పాను. తహసీల్దార్ గారు లెటర్ పెట్టమన్నారు. ఆ రోజే లెటర్ పెట్టామండి, 16/5/2024. ఆ రోజు నుంచి నేటి వరకు తహసీల్దార్ గారు కానీ సర్వేయర్ గారు కానీ ఏ చర్య తీసుకోలేదండి. అలాగే ఆర్టీఐ యాక్ట్ ద్వారా నేను తహసీల్దార్ గారికి నా సర్వే నెంబర్లో నేను భూమి అమ్మకుండా ఎలా నమోదు చేశారు వైభవ్ ఇన్ఫ్రా వారికి 539/Bలో అని అడగగా దానికి కూడా ఈ రోజు వాటికి నెల రోజులు దాటినా కానీ రిప్లై ఇవ్వలేదండి. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ గారు, మండల సర్వేయర్ గారు, కాజా సచివాలయం సర్వేయర్ గారు పావని, అలాగే కాజా విఆర్ఓ దుర్గారావు గారు వైభవ్ ఇన్ఫ్రా వాటితో కుమ్మక్కై దౌర్జన్యంగా నా భూమిలోకి నాకు చెప్పకుండా సర్వే రాళ్ళు వేసి నాకు సర్వే జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 7 సెంట్లు వైభవ్ ఇన్ఫ్రా పేరు మీద అడంగల్లో నమోదు చేసినారు. అలాగే మా పొలంకి సరిహద్దుల్లో ఇజాజ్ అహ్మద్ అనే వారికి, విజయవాడ వారికి పొలం ఉందండి. వారు వైభవ్ ఇన్ఫ్రా వారికి పొలం అమ్మకుండా అమ్మినట్లుగా అడంగల్లో నమోదు చేశారు. అలాగే ఈ సర్వే నెంబర్లో కొన్ని పొలాలు రైతులు సర్వే చేయించుకోలేదని అడంగల్లో ఉన్నవి కూడా వారు అమ్మకుండానే వైభవ్ ఇన్ఫ్రా పేరు మీద అడంగల్లో నమోదు చేశారు. ఇదంతా తెలిసి కావాలని చేశారండి. రైతుల్ని మోసం చేసి రైతులకు తెలియకుండా రైతుల భూముల్ని రియల్ ఎస్టేట్ వెంచర్ల వారికి దౌర్జన్యంగా, అన్యాయంగా అడంగల్లో నమోదు చేశారండి. ఈ వీడియోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రెవెన్యూ ఉన్నతాధికారులకి, గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి చేరే వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు, ప్రతి భూ యజమాని వారి రికార్డులను రెగ్యులర్గా ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సిందిగా నా విన్నపము. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఉన్నతాధికారులు స్పందించి మాకు తగు న్యాయం జరిగే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాను.